Rest in peace. హలో ఎవరు? అచ్చయ్య గారు, మీ వాడు హాస్టల్లో ఉండలేకపోతాడు, హాస్టల్ నుంచి ఇంటికి తీసుకుపోయారండి. ఏమైంది సార్? మంచిగానే ఉంటాడు కదా అతను? మంచిగానే ఉన్నాడు, కానీ ఆయన ప్రవర్తన వేరేలాగా అవుతుంది. ఏదో తెచ్చులో చెప్తాడు, పిల్లగాళ్ళంతా ఆగమాగండి అవుతాడు. మీ వాడిని హాస్టల్ ఉంచుకుంటే మా మిగతా పిల్లలు కూడా చెడిపోయే ఛాన్స్ ఉన్నారు. ఏమైంది సార్? మరి దయ్యం గీయం పట్టింది, కోడిగుడ్డు నిమ్మకాయ కొబ్బరికాయ దింపేస్తే మంచిగానే అవుతాడు సార్. కోడిగుడ్డు వీడిగుడ్డు తీసేస్తే పోయేది కాదయ్యా, నీకు చెప్తే అర్థం కాదు. తీసుకుపోయి నువ్వు 4 పొత్తులు ఇస్తాడు ఉంచుకొని నీకు ఆయన ఏం చేస్తాడు, ఎట్లా మాట్లాడతాడు అనేది నీకు తెలుస్తుంది. ఏమో కైకిలి పిక్కలు చేసుకొని బతికేటోళ్ళం సార్ మేము. మాకేం లేదు, స్తోమత లేదు. ఏదో కొంచెం చూడండి సార్. నేను చెప్తాను కాబట్టి ఇన్ని రోజులు చూసి అబ్జర్వ్ చేసి నేను ఇక నీ కొడుకుని నీకు అప్పు చెప్తాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పేసి ఫోన్ చేసా. లేకపోతే ఇన్ని రోజులు ఫోన్ చేయదు, ఇప్పుడు నేను ఎందుకు ఫోన్ చేస్తానయ్యా మీకు? కరెక్ట్ సార్. తెచ్చుకుంటే నాకు అసలు నాకు వేరే పిల్లగాళ్ళు చెడిపోతారు. నేను వాళ్ళకి చదువు చెప్పానా లేకపోతే మీ వంతు తయారు చేయాలా? ఏమైంది సార్? మా వాళ్ళకి కరెక్ట్, నలుగురు ఇట్లా తిరిగేటోడు కాదు, తాగేటోడు కాదు, మంచిగానే ఉంటాడు కదా సార్. మీ వాడు మంచిగానే ఉన్నాడు, కానీ ఆయన ప్రవర్తనే తేడా ఉన్నది. అంటే మనలాగా కాకుండా ఉన్నది. అక్కడికి వెళ్ళి ఆయన ఏదైనా డావకాలకు చూపెడతారా, లేకపోతే ఆయన మీరు మంచి మార్గాల్లో ఇంటికడ పెట్టి తిట్టుకుంటారా, మంచి మాటలు చెప్పి ఇంకా మీరు ఏదన్నా తెలిసింది ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకుంటారా, అది మీ ఇష్టం. కానీ మీరు ఏంటంటే మాకు అప్పచెప్పిల్లు కాబట్టి మీ బాబుని మీరు మాకు ఎట్లా అప్పచెప్పిలో మేము మీకు అట్లా అప్పచెప్పే బాధ్యత మాది కాబట్టి ఇగో ఇది జరిగిందని చెప్పేసి నేను మీకు చెప్తాను. నువ్వు మీ బాబుని చూసి కొంచెం మంచి నచ్చ చెప్పి మంచి రూట్లో పెట్టుకో, లేకపోతే అంతే చేయి జారిపోతాడు మీ అబ్బాయి. మీ ఇష్టం అది. ఓకే సార్, మ్యాచ్ తీసుకొస్తా సార్. పంపించాలా? ఓకే సార్, పంపించండి. పోరాన్ని అల్లారు ముందుగా ఉంచుకున్నా, పోరానికి ఏమైందో ఏంటి ఇక సారేమో తీసుకపో అన్నమాట. ఒక భీమా కొడుకు అనే అయితే నాకు వరుసకు బాగా అవుతావే నువ్వు. కండలు మంచిగా పెంచినావు కదా, లట్టెక్లట్ట నాకు గట్ల విసుడు అంటవేమే. నువ్వు భీమా కొడుకు అయితే నాకు బాగా కావా? నేను మంచిగా ఉన్నావు, మరి మంచిగా ఉన్నాను ఇస్తాను. ఎట్లా లేనే నువ్వు బాగా అవుతావు కదా నాకు. ఎట్లా చేస్తాను? నేనేం చెప్తాను బాగా అడగవచ్చు. ఎట్లా చేస్తాను? దిగు ఫస్ట్. ఎందుకు దిగాలి? అదే నువ్వు హాస్టల్ ఉంది కదా, హాస్టల్ నన్ను భారించలేక పంపిస్తుంది. ఫస్ట్ దిగు. ఎందుకు చూస్తాను అర్థమవుతుంది కానీ దిగు ఫస్ట్. మా ఇంటికి పంపా రాను దిగు. నువ్వు వాట్సాప్ బాగా గట్లా నువ్వు పరిశాన్ చేయ దిగు. పర్సన్ నువ్వు మోని బావా దిగు ఫస్ట్. ఏమైంది బావ గట్ట దొబ్బుతున్నావు? నువ్వు ఎట్లా చేస్తాను? ఎంత నేనేం చేస్తాను బా ఆయన కానీ నీకు పెళ్లి సెట్ అయిందా బా? సెట్ కాలేదు, సెట్ అయితే అవన్నీ నీకెందుకు? అయ్యో సెట్ అయితే కాలేదని అడుగుతాను. సెట్ అయితే గిట్ట నేను చేసుకుంటా. చేసుకోవా? సార్ ఇది ఎట్లా ఉన్నా? అయ్యో ఆగు, నేను వస్తా. బాగా ఆగలేదు, బాగా పని మీద వెళ్తున్నాయి. పోరాడు మంచిగానే ఉన్నారు కానీ ఇప్పుడు మనసు ఒప్పుతలేదు. టైం వచ్చినప్పుడు మళ్ళీ చూసుకున్న సంగతి. మా ఇల్లుకి ఇక్కడనే యాప్. మా ఇల్లు ఇప్పుడే వచ్చిందా? రాకుండా ఇక్కడ కాసేపు కొంచెం బాగుంటుంది. మీరు వెళ్ళండి. నా మనసు కోరే నా బాబా ఎప్పుడు వచ్చినావురా ఇంటికి? నేను అప్పుడే వచ్చింది. పని కూడా ఇంత పని చేసిన, బోళ్ళుగా నీళ్ళు కూడా పట్టిన. నువ్వు ఎట్టిపోయినా ఇవ్వడదాకా. నువ్వెందుకు చేసినావురా ఈ పనులన్నీ? నేను వచ్చినాక చేసుకోపోతున్నారా పని? ఊడబడితే అది ఇది ఏం పని రాని ఇది?
అరే ఆగు తమ్ముడు ఆగు, 1,00,000 పెట్టి బస్సులు పోతాయి ఇటు. బస్సులు రావన్న ఆటోలు వస్తాయి, ఊళ్ళోకి వెళ్ళి ఆటోలెక్కి పోవాలి. సరే తమ్ముడు. చిన్న బాగానే ఉన్నట్టున్నాడు. అబ్బా ఆటో చూడరా. హాయ్ బావా. అరే మీద పట్టమేంద్రా, ఈడేంద్ర గిట్ల తయారంతా. నాకేమైంది బావా, మంచిగా లిఫ్టింగ్ తక్కువ అయిందా? ఎటు పోతావు బావా? అబ్బా నడుచుకుంటా. అరే మా బామ్మర్ గాడు ఏంద్రంతా రోజు ఇంత ఖరాబ్ అయిపోతాడు. మొన్నట్లా మంచిగా ఉంటారు హాస్టల్ పోకముందు, ఇప్పుడు వచ్చిందంత గలీజ్ గలీజ్ చేస్తున్నంత. చూసినావు కదా, పక్క పండుగ కూర్చుంటా మీద చేతులు ఎత్తాను అంత గలీజ్ గలీజ్ చేస్తాను. హాస్టల్ కాడ మొగోళ్ళు తాను చేస్తా అంటే తొంగి చూసినట్లే, అందుకే హాస్టల్ వాడని మెడలు పట్టి బయటకు తొప్పిండట. కింది వాడలు పై వాడలు అనుకుంటారే మీ ఓని గురించి, హాస్టల్కి వెళ్ళి వెళ్ళగొట్టిరట మీ ఓని. కానీ ఇవన్నీ నీకెట్లా పోదు. నాటికైనా కాడ మా అమ్మతో వాళ్ళందరూ అంటే మా అమ్మ వచ్చి నాతో నిన్న రాత్రి. అరే పుట్టక ఒక కొడుకు పుడతాం మా మామకు గిట్ల అయిపోయింది బోడి. ఏమో ఇప్పుడు మన వాళ్ళంతా బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది ఇదే. ఏం చదువుతావు చూద్దాం, బస్సు వచ్చే టైం కూడా అయింది. బాగా ముద్దు పెట్టినట్టే ఉన్నది. కడుపులా పిల్లిలాగా పుట్టినాయింద్రా నువ్వు. ఊరికి పెద్ద మనిషిని ముఖం ఎత్తుకొని ఎట్లా తిరగలరా? లోకంలో మమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళే లేరు, మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకుంటున్నాయి. నేను ఎవరి కొంచెం బతకాలి కదా, దేవుడు మా తలరాతట్లో రాశాడు తప్ప. మాలాంటి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళే లేదా ఈ లోకంలో. నేను నిన్న పుట్టడన్నా తప్ప రాసి మా నాన్న కూడా నన్ను అర్థం చేసుకోక ఇంట్లో వాళ్ళు వెళ్ళగొట్టి. ఎప్పటి నుంచో చూస్తానా, నా బాధ అసలు ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. ఎవరురా నువ్వు? నేను ఎవరైతే నీకేంటి, నీ దాహాన్ని తీర్చేదాన్ని నేనే. నా దాహం నువ్వు తీరుస్తావా? అదెట్లా? నీ చెట్టు నీడలో నాకు ఇంత చోటి బావా, నీ దాహాన్ని నేను తీరుస్తా. ఇంత చోటైంది, ఇంత చోటైనా ఇస్తారు రాడాలి, నేను లేపుకొని వెళ్తా. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు మేమ్ ఫేమస్ ఛానల్. వీడియోలో ఉన్న పాత్రలు అయితే ఎవరిని ఉద్దేశించి అయితే కాదు. సో ఇట్లా జరుగుతుంది, లోకం మీద ఇట్లా జరుగుతుంది కాబట్టి దాని గురించి అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగింది. సో కొంచెం ఫన్నీగా అయితే తీసినాం. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మేమ్ ఫేమస్ ఛానల్. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మేమ్ ఫేమస్ ఛానల్.